హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎగ్తో మనం రకరకాల వంటలు చేస్తూ ఉంటాం కదా, కానీ ఇవాళ ఒక సింపుల్ రెసిపీ చేద్దామండి. 5 minutesలో అయిపోతుంది. దీనికోసం ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇంకా గార్లిక్ కావాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత సోంపు యాడ్ చేసుకుందాము. అది కూడా వేడెక్కిన తర్వాత ఇందులోకి గుడ్డు అనేది పగలకొట్టి పానంలలో వేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఇక్కడ వచ్చేసి మనం ఎగ్ ఆవకాయ రైస్ చేసుకుంటున్నామండి. చాలా బాగుంటుంది, ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి. ఇందులోకి ఇప్పుడు స్లైస్ చేసుకుని పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఇంకా గార్లిక్ ని తొక్కు తీసుకొని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాము. అది యాడ్ చేసుకొని కుక్ అయిన తర్వాత ఇట్లా చూపిస్తున్నాం కదా, సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. ఎగ్తో మనం ఎగ్ బిర్యానీ అని, ఎగ్ పొరట్ అని, ఎగ్ ఫ్రైడ్ రైస్ అని ఇలా 100 రకాలు చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఆవకాయ ఇంకా ఎగ్ వాడి చాలా బాగుంటుంది. ఉప్పు, కారం అవన్నీ ప్లేస్లో ఇక్కడ ఆవకాయ పచ్చడి వాడుతున్నాము. ఇది వచ్చేసి ఇక్కడ ముక్కల ఆవకాయ పచ్చడి వాడుతున్నాం మనము. నార్మల్ గా రెగ్యులర్ పట్టుకునే ఆవకాయ పచ్చడి అన్న వాడచ్చు. అది కూడా యాడ్ చేసుకొని ఇంకా కలిపేసుకుంటున్నాం. ఇంక ఇది యాడ్ చేసి ఉప్పు, కారం అసలు ఏమీ అవసరం లేదు. ఆవకాయ ఎగ్లో వేసినాం ఎలా ఉంటది అని కాదు, కానీ చాలా బాగుండింది టేస్ట్. ఇలా ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా వేసుకొని తింటే సూపర్ ఉంటదండి. ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొత్తిమీర ఇవి యాడ్ చేసుకొని 2-3 సార్లు కలుపుకొని వేయించుకున్న తర్వాత కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి అట్లా లేకుండా జస్ట్ ఫ్యూ ఇంగ్రీడియంట్స్ అండ్ ఎగ్ అండ్ పచ్చడితో మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది యమ్మీ అండ్ టేస్టీ ఆవకాయ ఎగ్ రైస్. చాలా బాగుంది, చెప్తుంటేనే నాకు నోట్లో వాటర్ వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసామండి ఈ రెసిపీ, ఎట్లా ఉంటుందా అనుకునే ట్రై చేసాం, కానీ చాలా బాగుండింది. ఇది ఒక 2 minutes అలా స్టవ్ మీద ఉండిచ్చి వేడిగా సర్వ్ చేసుకొని పైన కొరియాండర్తో గార్నిష్ చేసుకొని తింటే ఉంటుంది చూడండి, అద్భుతం. డెఫినెట్ గా ట్రై చేయండి. ఎప్పుడన్నా లేట్ నైట్స్ ఇలా ఏమైనా తినాలనిపించినా, వేడివేడిగా తినాలనిపించినా, లేక లేజీనెస్ లో ఏదైనా సింపుల్ రైస్ వేసేసుకుందాం అనిపించినప్పుడు ఎగ్ అవైలబుల్ గా ఉంటే ఇది ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అస్సలు మిస్ కావద్దు. అండ్ రేపు మంచూరియా అండ్ నూడిల్స్ అనే వీడియో అప్లోడ్ చేస్తామండి. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా. డోంట్ ఫర్గెట్ టు వాచ్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.